లక్ష్మీ ప్రియారం. ఈరోజు వీడియోలో ఏంటంటే ఇది గోవా పార్ట్ 5 అనమాట. ఇదే లాస్ట్ అండ్ చాలా బాగుంటుంది. ఎవరు స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి. అండ్ కొంచెం గొంతు అయితే బాగాలేదు, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. నేను ఇంకా చాలా లౌడ్గా మాట్లాడుతున్నాను, బట్ అది రావట్లేదు అనమాట. అండ్ కోల్డ్ కూడా చేసింది. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇది గోవా 5th వీడియో అనమాట. సో 4 వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. ఇది చూసిన తర్వాత అది చూస్తారు, అది చూసిన తర్వాత ఇది చూస్తారు, మీ ఇష్టం. ఎందుకు అని అంటే నేను మంచిగానే అంతా అర్థమయ్యేటట్టు పెట్టానమాట. ఒకవేళ ఫస్ట్ నుంచి చూడాలి అనుకుంటే తప్పకుండా అయితే చూసేయండి. సో ఇది మా రూమ్ దగ్గర నుంచి మార్నింగ్ ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తున్నాను అనమాట. అప్పటికే ఫుల్ క్లౌడీగా ఉంది అండ్ రెయిన్ వచ్చి తగ్గిపోయిందనమాట. సో లాస్ట్ డే కదా, ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఫోర్ట్లకి వెళ్ళాము. ఫోర్ట్స్ చూసిన తర్వాత అక్కడ ఫేమస్ చర్చిలు ఉంటాయి కదా, మనకి గోవా అంటేనే ఫేమస్ ఏంటి అని అంటే వన్ ఆఫ్ ది చర్చ్ అనమాట. సో ఈ వీడియోలో ఏమేమి చూపిస్తున్నాను అంటే ఫోర్ట్ చూపిస్తున్నాను, చర్చెస్ ఒక 2 చూపిస్తున్నాను, అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అక్కడ ఒక ఫారెన్ హౌసెస్ అని చెప్పి ఏదో స్ట్రీట్ ఉందన్నమాట. అండ్ ఇంకొకటి మనకి చాలా సినిమాల్లో ఉందంట, బట్ ఏ సినిమాలో ఉంది అనేది నాకు ఐడియా లేదు. మీకు ఐడియా ఉంటే చెప్పండి. మొత్తం స్ట్రీట్ అంతా కోకోనట్ ట్రీస్ అనమాట. సో ఆ స్ట్రీట్కి కూడా వెళ్తున్నాం మనము. అక్కడైతే అసలు ఫొటోస్ తీసుకోవడానికి చాలా జనం ఉన్నారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం కోకోనట్ స్ట్రీట్కి అయితే వెళ్తున్నాము, పాపులర్ కోకోనట్ స్ట్రీట్. అలా ఎందుకు అని అంటున్నానంటే మీకు ముందు వీడియో చూస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది పిక్స్ తీసుకుంటున్నారంటే అసలు చాలామంది తీసుకుంటున్నారు. చూడండి, మొత్తం ఈ స్ట్రీట్ అంతా కోకోనట్సే అనమాట, కోకోనట్ ట్రీస్. సో అది చాలా సినిమాల్లో ఉందంట. నాకైతే ఏ సినిమాలో ఉందబ్బా అని చాలా థింక్ చేశాను, నాకైతే ఐడియా రాలేదు. మీ ఎవరికైనా వచ్చి ఉంటే తప్పకుండా అయితే చెప్పండి. సో మొత్తం స్ట్రీట్ అంతా ఫొటోస్ ఎక్కడ చూసినా ఫొటోసే అనమాట. అండ్ ఈ స్ట్రీట్లో మనకి వెహికల్స్ ఆపకూడదని రూల్ పెట్టారనమాట. సో వెహికల్స్కి పక్కన ఒక 100 మీటర్స్లో మనకి పార్కింగ్ అనేది ఇచ్చేశారు. అక్కడికి వెళ్తే ఆ పార్కింగ్ ఈ ఫొటోస్కి 100 అంట. నాకు చాలా ఎందుకు 100 వేస్ట్ చేసుకోవడం అని అనిపించింది. మేమైతే కార్లో నార్మల్గానే వెళ్ళిపోతున్నాము. కార్లో కానీ బైక్స్ కానీ వెళ్ళిపోవచ్చు, బట్ అక్కడ ఆపి ఫొటోస్ తీసుకోకూడదు అనమాట. సో మేము లైట్ తీసుకొని అంత సినిమా లేదురే అని చెప్పి వెళ్తూ ఉన్నాము, ఎక్కడైనా ఆగుదాంలే అని చెప్పి. బట్ మేమైతే ఫొటోస్ అయితే తీసేసుకున్నాము అండ్ పార్కింగ్ కూడా చెయ్యలేదు. ఎందుకు అని అంటే ఈ స్ట్రీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము ఒక్కసారి ఫొటోస్ తీసేసుకుందామని ఒక్కొక్కరం దిగి వెంటనే ఫాస్ట్గా తీసేసుకున్నాం అనమాట. ఆ ఫోటోకి 100 రూపీస్ ఇచ్చి పార్కింగ్ పెట్టుకోవాలా అని అనిపించింది అనమాట. బట్ ప్రతి ఒక్కరు ఎన్ని ఫొటోస్ దిగుతున్నారు అసలు. అంటే ఏముందబ్బా దీంట్లో అని అనుకున్నాను. మా బావగారు అయితే అబ్బా పల్లెటూరు వెళ్తే ఇలాంటివి బోల్డెన్ ఉంటాయి కదా, ఏంటిది ఏదో కొత్తగా చూసినట్టు అని తను ఫీల్ అయ్యారనమాట. తను చెప్పిన తర్వాత నాకు అదే అనిపించింది, అవును కదా పల్లెటూరులో బోల్డెన్ ఉంటాయి కదా అని చెప్పి. సో చాలా మూవీస్లో ఉంది కదా, సో అది ఫేమస్ అయిపోయింది. ఇంకంతే, ఏదైనా అంతే కదా, ఎవరైనా ఒక్కటి ఫేమస్ చేశారు అని అంటే ఇంక అలా ఫేమస్ అయిపోతారు. సో ఇది కూడా, ఈ స్ట్రీట్ కూడా అంతే అనమాట. ఒక్కళ్ళు ఏదో ఫేమస్ అని చెప్పేసి అన్నారు, ఇంకా అలా ఫేమస్ కోకోనట్ ట్రీ స్ట్రీట్ అయిపోయిందనమాట అది. సో కోకోనట్ ట్రీ స్ట్రీట్ అయిపోయింది, మనం చూసేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఫోర్ట్లకి వెళ్తున్నాం అనమాట. మేమైతే 2 ఫోర్ట్స్ అనుకున్నాము, బట్ ఆ ఎండ మేమున్న విధానం అంటే ఆ ఎండకి మాకు మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోయిందనమాట. సో దానివల్ల ఒక ఫోర్టే చూసాము, ఇంకో ఫోర్ట్ లైట్ తీసుకున్నాము. ఎందుకంటే ఫోర్ట్ అంటే ఏంటి, అది చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి అంత ఎత్తు ఎక్కలేక ఇంకొకటి ఒక ఫోర్టే చూసామన్నమాట. ఆ ఒక ఫోటోకి కూడా మాకు చాలా కష్టం అయిపోయింది, పిల్లలతో ఉన్నాం కదా. సో ఆ ఫోటో
నార్మల్గా అయితే అలా ఎక్కేసాము. ఎక్కుతున్నప్పుడు అంతా బాగానే ఉంది. ఎక్కేసిన తర్వాత ఇంకా చాలా ఎండ వచ్చేసింది. అప్పటికే గోవా అంటేనే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా, హీట్ బాగా. సో చాలా ఎండగా ఉంది, ఇంకో ఫోర్ట్కి వెళ్ళలేము అని చెప్పి డైరెక్ట్గా చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ మేమేం చేసామంటే 2 days తీసుకున్నాము హోటల్. అండ్ వెకేట్ చేయాల్సిన టైం 10 అనమాట. బట్ మేము 8కే బయటకు వచ్చేసాము. ఎందుకనంటే 10 తర్వాత ఒక 1 minute ఉన్నా సరే మనం పే చేయాలంట. సో ఎందుకులే రిస్క్ అని చెప్పేసి వచ్చేసాము. అండ్ మొత్తం వెకేట్ చేస్తారు కదా, మీరు ఇప్పుడు ఎలా ఉంటారు బయట అని కొంచెం డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ క్లారిఫై చేస్తాను. ఫస్ట్ కోకోనట్ ట్రీ స్ట్రీట్కి వెళ్ళాం కదా, ఇప్పుడు ఫోర్ట్కి వెళ్ళాము. తర్వాత చర్చిలు చూడడానికి వెళ్ళామన్నమాట. చర్చిలో లేకపోతే లేకపోతే నేను ఇందాక చెప్పాను కదా ఫారెన్స్ హౌస్ అని చెప్పి, ఫారినర్స్ హౌస్లా ఉంటుంది అని చెప్పి స్ట్రీట్ అనమాట అది. సో ఆ స్ట్రీట్కి వెళ్ళిపోయి లంచ్ చేసి తర్వాత చర్చిలకి వెళ్ళి డైరెక్ట్ ఇంకా హైదరాబాద్కి కార్లో వచ్చేసామన్నమాట. సో అన్నీ చూసుకొని ఇంకా రెస్ట్, ఎలాగో కార్లో రెస్టే కదా, కూర్చొని ఉంటాం కదా. సో పొద్దున్నే వెకేట్ చేసేసి అన్నీ బ్యాగ్లో పెట్టేసుకొని కార్లో ఇలా మొత్తం అన్నీ చూసేసుకొని ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేసామన్నమాట. అది ముందే ప్లాన్ చేసుకున్నాము. అంటే వెళ్ళిన తర్వాత ప్లాన్ అయ్యింది నిజానికైతే. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంతగా అంటే మనకి తెలియదు కదా అక్కడ ఎలా జరుగుతుంది, సిచ్యువేషన్ ఏంటి అన్నది. మనం ఇంటి దగ్గర ఒక ప్లాన్ వేసుకొని వెళ్ళినా ఆ ప్లాన్ జరగదు. మేమైతే ఏ ప్లాన్ వేసుకోకుండానే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మొత్తం అంతా చూసిన తర్వాత ఓకే ఈ ప్లాన్ బాగుంది అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని మేము డిసైడ్ అయ్యామన్నమాట. సో పైనుంచి ఫోర్ట్ వ్యూ అయితే చాలా నచ్చింది నాకు, చాలా బాగా అనిపించింది. బీచ్ చూడడం అదంతా చాలా బాగా అనిపించింది. బట్ ఎక్కడానికి మాకు కష్టంగా అనిపించింది. అలాగే పిల్లలు ఉన్నారు కదా, కొంచెం కష్టంగా అయితే ఉందన్నమాట. సో మొత్తానికైతే ఎక్కేసాము. మొత్తం అంతా చూస్తూ ఉండండి మీరు కూడా. ఫోర్ట్ అనేది బాగుంది. నేనేమనుకున్నానంటే పైకి ఎక్కిన తర్వాత మనకి కొంచెం నీడ కింద ఏమైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఫోర్ట్కి ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. మా అక్కలు అయితే ఒకసారి వెళ్ళారంట, ఈ ఫోర్ట్కి కాదు ఏదో ఫోర్ట్కి మొత్తానికి ఒకసారి వెళ్ళారంట. సో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. బట్ నాకేంటంటే ఏమైనా కొంచెం నీడగా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ వెళ్ళిన తర్వాత అబ్బా ఎండ అని అనిపించింది. సో ఇదంతా బీచ్ అనమాట. బీచ్ వ్యూ ఇంత పైనుంచి అబ్బా ఎంత బాగుందో అని అనిపించింది నిజంగా. అండ్ ఇక్కడ చూడండి కోకోనట్ ట్రీస్ ఎన్ని ఉన్నాయో. సో కోకోనట్ స్ట్రీట్ అని ఎందుకు వచ్చింది ఏంటి అన్నది ఇంకా అర్థం కాలేదన్నమాట. ఇంకా అంతే, ఇంకా సినిమాల్లో తీయడం వల్ల ఇంకా అలాగా అయిపోయింది అది. అండ్ గోవా అని అంటే బీచెస్, చర్చెస్, ఫోర్ట్, కోకోనట్ ట్రీ స్ట్రీట్. సో గోవాలో ఏదైతే పాపులర్ ఉన్నాయో అవన్నీ మేము 2 daysలో కవర్ చేసేసామన్నమాట. సో నాకు తెలిసినంత మటుకు గోవాలో పెద్దగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక 4 days తీసుకుంటే చాలు. మేము 2 days అంటే కొంచెం అన్నీ ఒకేసారి చూసేసాము. అలా కాకుండా మీరు ఒక 4 days వెళ్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు అనమాట. లేదా ఒక్కొక్క రోజు 2 పెట్టుకోవచ్చు. అప్పుడు చాలా బాగుంటుంది. అంటే నిదానంగా హాయిగా చేసుకోవచ్చు అనమాట. మాకు పిల్లలకి మొత్తం అందరికీ చూసుకొని అండ్ మా హస్బెండ్స్కి అది ఖాళీ చూసుకొని అలా చేసుకునేటప్పటికి మాకు 4 days అయ్యింది నిజానికి. బట్ ట్రావెలింగ్లో 2 days పోయింది కదా. మరి మేము అనుకున్నాము ట్రైన్లో వెళ్ళిపోతే ట్రావెలింగ్ కలిసి వస్తుందా అని చెప్పి. బట్ ట్రైన్లోనే ఇంకా లేట్ అవుతుంది, కార్లోనే ఇంకా బే అవుతుంది. సో దానివల్ల కార్లో అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ అయిపోయింది, ఫోర్ట్ చూస్తాము. బట్ ఫోర్ట్ అయిపోయిన తర్వాత మా ఫేసులు చూస్తే చిచ్చి అంటారు. ఇంకా ఇది కాదు, చర్చెస్ దగ్గర మా ఫేసులు చూడాలి. అసలు ఏంట్రా బాబు మనమేనా అని అనిపించింది. అండ్ నేను పర్సనల్గా అనుకున్నది ఏంటి అని అంటే చెన్నైకి వెళ్ళినప్పుడు నల్లగా అయిపోయా అనమాట. సో చెన్నై వాటర్ పడలేదు. అలాగే గోవాకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ అనమాట. నాకైతే నచ్చలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 week దాకా నా ఫేస్లా లేదనమాట. ఏదో బ్లాక్గా ఎలా పడితే అలా అయిపోయింది నా ఫేస్ అయితే. సో గోవా పడలేదనమాట మనకి, అలాగే చెన్నై పడలేదు. హైదరాబాద్ అయితే ఓకే మంచిగా పడుతుంది. సో ఇదేనండి స్ట్రీట్. నేను చెప్పాను కదా అది
కొంచెం మంచిగా ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ ఓకే అని అనిపించింది. అంటే అంతగా చూడాల్సింది ఏం లేదు, ఇదేంటి నార్మల్గానే ఉన్నాయి కదా ఇల్లులు అని అనుకున్నాము, అలా అనిపించింది. అండ్ ఈ స్ట్రీట్ అయితే చూస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చర్చెస్ అవి వస్తూ ఉంటాయి. అలాగే మేము ఏదైతే హోటల్లో తిన్నామో ఆ హోటల్ కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను, అది కూడా చూసేద్దరు కానీ. అండ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతకి మాకు 1 అయిపోయింది అనమాట. కోకోనట్ ట్రీ, ఫోర్ట్ 2 చూసేటప్పటికి 1 అయిపోయింది. సో టిఫిన్ చేసి ఆ 2 చూసుకునేటప్పటికి 1 అయిపోయింది. సో 1 అయిపోయింది కదా, ఇక్కడ దగ్గరలో ఏమన్నా హోటల్స్ ఉన్నాయా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేశారు మా వారు. సో అక్కడ ఉందని చెప్తే ఇంకా అక్కడికి వెళ్ళి లంచ్ చేసిన తర్వాత చర్చెస్కి అయితే వెళ్ళామన్నమాట. నో రెస్ట్, అంతా అనుకున్నవన్నీ అయిపోవాలి అని చెప్పి మొత్తం అన్నీ అవగొట్టేసాము. సో చర్చెస్కి అయితే వెళ్ళిపోయి తర్వాత ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్ అయితే వెళ్ళిపోయాము. అండ్ మీకు ఫస్ట్ గుర్తుందా, నేను ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో జర్నీ వీడియో చూపించాను కదా, ఆ జర్నీ ఎంత బాగుందో, రిటర్న్ జర్నీ దానికంటే చాలా బాగుందన్నమాట. ఆ గ్రీనరీస్ ఏంటి, అవి ఏంటి, ఇవేంటి, అబ్బా చాలా బాగున్నాయి. సో మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. అండ్ వీడియో అంతా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి మరి.
ఎందుకు మ్యూజిక్ పెట్టింది అని అయితే అనుకోకండి, కొంచెం గొంతు బాగాలేదు కదా, సో దానివల్ల మాట్లాడలేకపోతున్నాను అనమాట. అందుకని మ్యూజిక్ పెట్టేశాను, మీకు బోర్ కొట్టకుండా ఉంటుందని. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4లో అసలు మ్యూజిక్ అనేది పెట్టలేదు, నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎన్ని అవర్స్ అయితే అన్ని అవర్స్. బట్ ఈ వీడియోలో మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. అండ్ రిటర్న్ జర్నీ అయితే మాకు చాలా బాగా నచ్చింది. అండ్ గోవా ట్రిప్ వీడియోస్ అనేవి బాగా నచ్చినాయి అని అయితే అనుకుంటున్నాను. మరి ఆగండి, లైక్ చేయడం మర్చిపోకండి.